ఇక్కడ మీ అందరిని ఒకటే అడుగుతున్నా, మనం అందరం కష్టపడతా ఉంటే ఇక్కడ ఒక దౌర్భాగ్య పార్టీ రాష్ట్రంలో ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, ఏ పేరేంటి ఆ పార్టీ పేరు? ఏ పేరేంటి? ఏం తల్లి ఆ పార్టీ పేరేంటి? మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు రాయలసీమలో ఖర్చు పెట్టింది 2000 కోట్లు. 2 ఏళ్లలో రాయలసీమలో ఇరిగేషన్లో ఖర్చు పెట్టింది 12,000 కోట్ల రూపాయలు. రాయలసీమలో ఒక పెట్టుబడి రాలేదు. ఈరోజు రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రతనాల సీమగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. కరువు వచ్చినా, సమస్యలు వచ్చినా వెనక్కుపోయే సమస్య లేదు. ఆ సమస్యలను అధిగమిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ చూస్తే 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు, 1 ఉద్యోగం ఇవ్వలేదు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడతారు మళ్ళీ. మీరు ఒకసారి చూడండి ఎంత నీచమైన రాజకీయాలంటే, బాబాయిని గొడ్డలితో లేపేసి ఆ కేసు నా మీద పెట్టి సానుభూతితో మీ ఓట్లు సంపాదించుకొని మళ్ళీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరి గొడ్డలి లేపినా ఆ చెయ్యి అక్కడే ఉంటుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే చివరి రోజు. పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం, ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం, మా ఆడబిడ్డల రక్షణకు అండగా ఉంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రౌడీజాన్ని సాగనయ్యం. మీరు ఒకసారి చూడండి, రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్స్ అన్నీ ఉండేటివి, ముఠా కక్షలు. నిర్మోహమాటంగా చెప్పాం, చెప్పడంగా చేసి చూపించాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, రాయలసీమ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం ఎవరమ్మా? ఎవరు తమ్ముళ్ళు? ప్రాణాలతో చెలగాటమాడేవాళ్ళు. బలవంతుడిదే రాజ్యం. ఇప్పుడు బలవంతుడు కాదు, బలహీనుడిదే రాజ్యం. అదే నాగరాజు ఎంపీ. అవునా కాదా? అది ఎప్పుడు జరుగుతుందంటే మీలో కూడా చైతన్యం రావాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు రాగద్వేషాలు లేవు. దగ్గర 48 సంవత్సరాలు నన్ను ఆదరించారు మీరు, ఎవరికీ జరగల. అలాంటి చరిత్ర మీరు సృష్టించారు. నేను మీకు రుణపడున్నా, ప్రజలకు రుణపడున్నా, తెలుగు జాతికి రుణపడున్నా. మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటారని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఒకే ఆలోచన, దేశం బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. దానికోసమే పనిచేస్తాం. పేదరికం ఎక్కడుంటే అక్కడ ఉంటాం, పేదవాడికి అండగా ఉంటాం. అందుకే ఇప్పుడే మీరు చూస్తే కర్నూలు నుంచి బళ్ళారి తప్పకుండా వస్తుంది. ఇది రావాలి, ఈ ప్రాంతం బాగుపడాలి, నీళ్లు రావాలి, రోడ్లు రావాలి, రైలు వ్యవస్థ రావాలి. మీరు పండించే పంట ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించే రోజు రావాలని చెప్పి కూడా నేను మీకు కోరుతున్నా. ఇంకో పక్కన మొన్నే మీరు చూస్తే
జోలాహర్పురం జోలాహరపురం వాటర్ ప్రాబ్లం కోసం 7 కోట్లు కావాలంటే ఆ 7 కోట్లు కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా తొందరలోనే పనులు అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేరుగా మీ హాస్పిటల్కి వెళ్తున్నా. సంజీవిని ప్రాజెక్ట్ ఎట్ట పనిచేస్తుందో చూస్తున్నా. మళ్ళీ మళ్ళీ అందరికీ సూచనలు ఇస్తా. మీ ఆరోగ్యాన్ని నేను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తా డాక్టర్గా, రాజకీయ డాక్టర్గా. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి చేతుల్లో మీ ఆరోగ్యాన్ని పెట్టాలని. నిన్నన్నాను, నా ఆస్తి, నా భూమి, నా హక్కు. ఇప్పుడు నీ ఆరోగ్యం నీ చేతిలో. ఎట్లా చేయాలని నేను గైడ్ చేస్తా, ఎట్లా చేయాలన్న సూచనలు చేస్తా. ఎప్పటికప్పుడు నేనే, మీరు చూస్తే అవసరమైతే నా పేరుతో కూడా మీకు మెసేజ్లు పంపిస్తాను. ఏం చెల్లమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఏం తమ్ముడు నువ్వు ఎక్కువ ఇది చేస్తారో తగ్గించుకో. అవునా కాదా? ఆరోగ్యం ముఖ్యం. సిగరెట్లు తాగద్దు, అవి కూడా చెప్పే పరిస్థితికి వస్తా. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇంకో పక్క ఉన్నారు, ఈ పక్క ఆ పక్క మా అధికారులంతా ఉన్నారు, ఈ సైడ్ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నియోజకవర్గం రిపోర్టు చూశాను. మొత్తం నేనేం చేస్తున్నానంటే 42 సేవలు నియోజకవర్గంలో లాస్ట్ నుంచి 2 ఏళ్ల నుంచి నేను మెజర్ చేస్తున్నా. ఏ అధికారి ఏ సేవ ఏ విధంగా చేస్తున్నాడు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. డీబీటీ ఇస్తున్నాం, అంటే మీ బ్యాంకులో అకౌంట్ వేస్తున్నాం. మొదటి తారీఖున డబ్బులు ఇస్తున్నాం. కొన్ని కైండ్లో పెడుతున్నాం. పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, అన్న క్యాంటీన్ పెడుతున్నాం, ఫేర్ ప్రైస్ షాపులో నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు కొన్ని సర్వీసులు ఉంటాయి, సర్టిఫికెట్స్, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, లేకపోతే అడంగల్ కానీ, లేకపోతే క్యాస్ట్ కానీ, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సుజావుగా ఇవ్వాలి. అన్నీ ఆన్లైన్లోనే ఇస్తాం. మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్లో మీరు కొడితే అక్కడి నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో అన్ని సేవలు మీకు అందజేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రెండోది, దీన్ని కూడా ఎక్కడైతే టచ్ పాయింట్ ఉంటుందో అది చెక్ చేస్తున్నా. అంటే మీకు ఇచ్చిన పెన్షన్ ఏ స్పాట్లో ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చారా, లేకపోతే ఈయన ఎక్కడికో పిలిపించుకొని ఇచ్చాడా, ఇవన్నీ టెక్నాలజీలో అనలైజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసి కరెక్ట్గా చేసి వాళ్ళని అభినందిస్తా. కరెక్ట్గా చేయకపోతే ఒత్తిడి పెంచుతా. అప్పటి కూడా చేయకపోతే స్పీడ్ పెంచుతా. పెంచి ఎట్టి పరిస్థితుల్లో మీకు మెరుగైన సేవలు అందించి మీరు నా మీద చూపించే అభిమానానికి శాశ్వతంగా మీ రుణం తీర్చుకోవాలనేది నా కోరిక, నా ఆలోచన.